హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో చేసే 3 రకాల స్వీట్ రెసిపీస్ని చూద్దాము. కొబ్బరి రవ్వ లడ్డు, డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు, అలాగే మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలం నాటి కొబ్బరి రొట్టె రెసిపీని కూడా చూద్దాము. ముందైతే ఈ కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 3 నుంచి 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. బియ్యం చూడండి, నేనైతే 3 గంటలు నానపెట్టాను. చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కొబ్బరి రొట్టెని బియ్యపు రవ్వతో చేస్తారండి. బియ్యపు రవ్వ అందుబాటులో లేనప్పుడు చక్కగా ఇలా బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ముందు నీళ్ళేమీ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూడండి విధంగా స్పూన్తో కలుపుకుంటూ నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. సగం కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. అలాగే 3 యాలకులు కూడా వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు బెల్లం, తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. చాలా కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ముందు 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే మరి కొంచెం పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. అలాగే మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి రొట్టెకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తున్నానండి. ఇది కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు రొట్టె తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఒకసారి ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని మధ్యలో ఒక గ్లాస్కి చుట్టూ ఆయిల్ అప్లై చేసి కొంచెం సగం వరకు నీళ్లు పోసి ఇలా మధ్యలో పెట్టాలండి. ఇలా గ్లాస్తో నీళ్లు పెట్టడం వల్ల కొబ్బరి రొట్టె మాడిపోకుండా వస్తుందండి. అలాగే మధ్యలో కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు గ్లాస్ పెట్టేశాక చుట్టూరు మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే నేను కొన్ని జీడిపప్పు, పిస్తా పలుకులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ అన్నిటికంటే తక్కువ ఫ్లేమ్ వచ్చే స్టవ్ పైన పెట్టుకొని 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అసలైతే ఈ కొబ్బరి రొట్టె పైన మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసి నిప్పులు పోసి బాగా కాలనిస్తారండి. మనకి నిప్పులు అందుబాటులో లేవు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాము. మీకు 20 నిమిషాలకి కొబ్బరి రొట్టె బాగా కాలి కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు నిదానంగా ఈ గ్లాస్ తీసేసుకోవాలి. చూడండి మాడిపోకుండా చక్కగా వచ్చిందో. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని 1/2 స్పూన్ నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకుని ఈ కొబ్బరి రొట్టె పైన పెట్టి రివర్స్ చేసుకోవాలి. చూసారా, మాడిపోకుండా చక్కగా ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు ఇటువైపు కూడా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. పైన నిప్పుల ప్లేట్ పెట్టి కాలిస్తే మనకి రెండో వైపు కాల్చాల్సిన అవసరం ఉండదండి. మనం నిప్పులతో చేయట్లేదు కాబట్టి ఇలా రెండో వైపు కూడా 5 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంతేనండి, మన తెలుగువారి వంటకం కొబ్బరి రొట్టె, మన పాతకాలం నాటి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఇలా కేక్ పీసెస్ లాగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కొబ్బరి రొట్టె 2 రోజుల వరకు నిలువ ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ మనం కొబ్బరి పలుకులు, జీడిపప్పు ఇవి వేసాం కదా, అవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు. ముందుగా ప్యాన్లో 1/4 కప్ కంటే కూడా కొంచెం ఎక్కువ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె అయినా కప్ అయినా తీసుకుని 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ పల్లీలు తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/4 కప్ వరకు డ్రై ఫ్రూట్స్, చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను జీడిపప్పు, బాదం అలాగే పుచ్చగింజలు కూడా వేశాను. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ లడ్డు తినేటప్పుడు కిస్మిస్ కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కిస్మిస్ని స్కిప్ చేసేయచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి.
ఇక్కడ నేను 1.5 మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే 3 చిప్పల కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము నాకు 2 కప్పులు వచ్చింది. ఈ తురుముని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో నెయ్యి ఎక్కువ వేయొద్దండి, మనం డ్రై ఫ్రూట్స్ వేయించడానికి 1 స్పూన్ వేసాం కదా, అదే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు వేయించుకొని 1 కప్పు బాగా సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పల్లీలు పైన పొట్టు తీసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని మరీ ఎక్కువసేపు ఉడికించేశారంటే పొడి పొడిగా అయిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని లడ్డూలాగా చేశారంటే మనకి చక్కగా లడ్డూలాగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికించేశారంటే పొడి పొడిగా అయిపోతుంది. మీకు ఇలా లడ్డూలాగా రాకపోతుంటే మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో నుంచి తీసేసి మరొక ప్లేట్లోకి పోసేసుకుంటే త్వరగా చల్లారుతుంది. మరి వేడిగా ఉన్నప్పుడే లడ్డూని చుట్టాల్సిన అవసరం లేదు. ఇలా ప్లేట్లోకి పోసుకొని కొంచెం పలచగా స్ప్రెడ్ చేసి కొంచెం మనకి గోరువెచ్చగా చేతితో తాకగలిగినంత వేడి వచ్చేంత వరకు చల్లారనిచ్చాక మనం లడ్డూల్ని చేసుకోవచ్చు. ఈ విధంగా వేడి కొంచెం తగ్గిన తర్వాత కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ మనకి కావలసిన సైజులో లడ్డూల్ని చేసుకోవడమే. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇందులో నుంచి నూనె బయటకు వచ్చేస్తుంది. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ మిశ్రమం పొడి పొడిగా అయిపోయి లడ్డూలు చేయడం రాకపోతుంటే 1 స్పూన్ నీళ్లు పోసి బాగా కలిపి తర్వాత స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకొని లడ్డూని చేసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. మధ్య మధ్యలో ఈ నట్స్ తగులుతూ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల రవ్వతో లడ్డూలు చేస్తున్నాము. 2 కప్పుల రవ్వకి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెయ్యి రాకుండా తీసేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బొంబాయి రవ్వ. లో ఫ్లేమ్లో ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగు మందం కల ప్యాన్ తీసుకుంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది. అలాగే చూడండి, ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అంతా కూడా చక్కగా వేగుతుంది. చిన్న ప్యాన్స్ కాకుండా కొంచెం పెద్ద ప్యాన్స్లో మనం రవ్వ ఎక్కువ తీసుకున్నాం కదా, అలాగే దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది రవ్వ. రవ్వ ఎంత చక్కగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీకు రవ్వ వేగితే కమ్మటి వాసన వస్తుంది. కలర్ కూడా చూడండి, ఈ విధంగా లైట్గా చేంజ్ అవుతుంది. నాకైతే రవ్వ చక్కగా వేగిపోయింది. కలర్ కూడా చూడండి లైట్గా చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను తీసేసి ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోవాలి. అడుగున రవ్వ లేకుండా టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తురుముకు బదులుగా ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. పండగ రోజులు కదండి, నా దగ్గర పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంది, అందుకని నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడైనా కానీ వేసుకోవచ్చు. అదైనా కానీ 1 కప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, కొబ్బరిలో తేమ తగ్గి ఈ విధంగా పొడిలాడుతుంది. ఈ విధంగా పొడిగా వేయించేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొబ్బరిని కొంచెం నెయ్యిలో వేసి వేయించుకుంటే లడ్డూలు తినేటప్పుడు కొబ్బరి తగులుతుంటే కమ్మగా ఉంటుంది రుచి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో 1 ఇంకొక 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో పంచదార.
అరకిలో రవ్వకి అరకిలో పంచదార పడుతుంది. అదే కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1.25 కప్పు పంచదార తీసుకోవాలి. 10 యాలకులు కూడా వేసేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పుల పంచదార వేసుకోండి. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసిన ఈ పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. ఈ పంచదార పొడి రవ్వ కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. చూడండి ఈ విధంగా రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయడానికి గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. కాచిన పాలు గోరువెచ్చగా ఉండాలి, వేడిగా కాదు చల్లగా కాదు. గోరువెచ్చటి పాలు తీసుకుని కొంచెం కొంచెం ఈ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ పాలని పట్టవండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాలని రవ్వ పీల్చేసుకుంటుంది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే మరి కొంచెం పాలు పోసుకోవచ్చు. నేను తీసుకున్న పాలన్నీ పోయలేదండి, కొంచెం పాలు పక్కన పెట్టేస్తున్నాను. మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1/2 గ్లాస్ కంటే కూడా కొంచెం పాలు ఎక్కువ పట్టాయి. చూడండి ఈ విధంగా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. మరి పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇలా కలిపేసుకొని చేత్తో బాగా అదిం పెట్టేసేయాలి. లైట్గా పైన ఇలా ప్రెస్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని బాగా నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి రవ్వ చక్కగా ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. మనం కొంచెం ముద్దగా కలిపాం కదా, నానిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మిశ్రమం తీసుకుని లడ్డూలాగా చేస్తే మనకి లడ్డూలాగా వచ్చింది అంటే మనం పోసిన పాలు కరెక్ట్గా సరిపోయినట్లు. లేదు మరీ పొడి పొడిగా ఉంది అంటే కొంచెం పాలు కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టామంటే చూడటానికి అందంగా ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసేసుకోవడమే. చూడండి లడ్డు అని చక్కగా వచ్చేసిందో కదా. లడ్డూలు చేసేటప్పుడు చేతికి రవ్వ అంటుకుంటూ ఉంటుందండి, మధ్య మధ్యలో స్పూన్తో దాన్ని తీసేసుకుంటూ లడ్డూని చేసుకోండి. అలాగే ఒక చేతితో చేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. పైన ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఊడిపోకుండా ఉంటాయి. ఈ కొలతతో అయితే మొత్తం నాకు 32 లడ్డూలు వచ్చాయి. చూసారు కదా సైజు, ఈ సైజు లడ్డూలు 32 లడ్డూలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ గణేష్ ఉత్సవాలప్పుడు కూడా మా అపార్ట్మెంట్లో పెట్టిన గణపతికి నేను గోధుమ రవ్వ లడ్డూలు అలాగే తుక్కుడు లడ్డూలు చేసుకెళ్ళానండి. ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఈ లడ్డూలను కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.